దేవుడు చేయమన్నట్లు చేస్తున్నావా? దేవుడు చేయమన్నట్లు చేస్తున్నావా? నీ జీవితంలో నీవు ప్రార్థన పని చేయటం కాదు, దేవుడు చేయమన్నట్లు చేస్తే దేవుని ఆజ్ఞ గైకొన్నట్లు. నీవు పని చేయటం వల్ల కాదు ఆశీర్వదించబడేది, దేవుడు చెప్పినట్లు చేయటం వల్ల ఆశీర్వదించబడతాం. ఆమేన్. దేవుడు సౌలుతో చెప్పింది అమాలేకీయుల మొత్తాన్ని నిర్మూలించమని. సౌలు చేసుకొని వచ్చింది సగం నిర్మూలించి బలమైన వాటిని, ఆ రాజును కూడా బలముతో అక్కడ సజీవంగా తీసుకొని వచ్చి సేవకునితో అంటున్నాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞని నేను నెరవేర్చానయ్యా అని చెప్పి దైవజనుడి ముందు అబద్ధం చెప్తున్నాడు. చాలాసార్లు విశ్వాసులు దేవుని దగ్గరికి వచ్చి సేవకుని దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు పాస్టర్ గారికి ఏం తెలియదు, మా దేవునికి ఏం తెలుసులే అని అనుకుంటూ ఉంటారు. పాపం పిచ్చోళ్ళు, మా పాస్టర్ గారికి ఏం తెలియదులే, మాట్లాడేద్దాం, ఇది చెప్పేద్దాం, అది చెప్పేద్దాం అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నీవు ఏం మాట్లాడుతున్నావో, నీవు మాట్లాడేది అబద్ధమో నిజమో తెలుసుకోలేనంత పిచ్చోండి కాదు నేను అంటాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు సౌలు అంతటి మహారాజు ఆ యొక్క దైవజనుడితో ప్రవక్తతో అంటున్నాడు, దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చానని చెప్పి ఆ ప్రాంతంలో ఏదైతే దాచిపెట్టేశాడో, ఏదైతే చేశాడో అవి చెప్పట్లా. వెంటనే అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? సమూయేలు అంటాడు, రాజా నీవు దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే మరి వెనక వినపడుతున్నదేంటి? ఆ వెనక నుంచి ఆయన ఏదైతే దాచిపెట్టాడో ఆ పశువుల అరుపులు వినపడతాయి అంట. ఏంటవి? ఆ పశువుల అరుపులు వినపడతాయి అనంట. విశ్వాసులుగా మీ జీవితాల్లో అనేక మంది దేవుని ఎరిగిన వాళ్ళందరూ అనుకునేది ఏంటనంటే, నేను అబద్ధం ఆడితే దేవునికి ఏం తెలుస్తుందిలే, నేను దాచిపెడితే దేవునికి ఏం తెలుస్తుందిలే, నా జీవితంలో దేవునికి చేయాలనుకున్నవన్నీ సగం చేసేసి సగం ఆపితే ఏం తెలుస్తుందిలే అని అనుకుంటే దేవుడు అంటాడు, దేవుని దగ్గరికి వచ్చి నేను చేశా కదా అని అంటే దేవుడు అంటాడు, మరి వెనక నీవు దాచిపెట్టొచ్చింది ఏంటి? వెనక నీవు చెయ్యమన్నది సంపూర్తిగా చేయకుండా చేసుకుని వచ్చింది ఏంటి? దేవునికి ఏం తెలియదు అనుకుంటాం మనం సౌలులాగా. దేవుడు అంటాడు, నీవు అబద్ధం చెప్పినా, నీ జీవితంలో ఏదైనా దాచిపెట్టినా మనుషుల కళ్ళ ఎదుట నిన్ను పట్టించేస్తాడు ఆయన. నేను యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నా, దేవుడు మొన్నటి దినాన యవన బిడ్డల గురించి ఇలా ఉన్నారు, వీళ్ళ గురించి ప్రార్థన చేయి, వారి జీవితాలు చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాయి, వాళ్ళు నాశనమునకు వెళ్తారు, వాళ్ళు విజయం పొందుకోకుండా నాశనమైన జీవితంలో ఉంటారు, వీళ్ళు ప్రార్థన చేయి, వాళ్ళతో మాట్లాడు అనగానే మొన్న ఆదివారం నేను చెప్పా స్టాలిన్తో, వీళ్ళందరూ రే దేవుడు మీతో మీ గురించి మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అన్న, జాగ్రత్తగా ఉండండిరా, మీరు మాట్లాడమాకండ్రా, మీ జీవితాలు దేవుడు సరి చేసుకుండ్రా అని చెప్పా. అన్నీ అనగానే మా సమయంలో వచ్చి, మా సమయంలో జాగ్రత్తగా ఉండు, దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు అనగానే సమయాలు అంటున్నాడు, పాస్టర్ గారు నేను ఏం చేయను పాస్టర్ గారు, నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు నేను ఇంట్లోనే ఉంటా అని అన్నాడు సమయాలు. అయ్యే నేను ఏలాగా తిరగనండి, ఎక్కడికి పోను, మంచోడు పాపం, నేను యాడికి పోనండి, వెళ్తే పనికి పోతా, ఇంట్లో ఉంటా, అంతేనండి అన్నాడు. అబ్బా అల్లెలుయ్య స్తోత్రం, నీలాంటి వాళ్ళు కావాలన్నా అని చెప్పి అన్న. మొన్న శుక్రవారం వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయరా, ఉద్యోగం కోసం వెళ్తున్నా అన్నాడు. ప్రార్థన ప్రారంభించడానికి పరిశుద్ధుడా అనగానే ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్ రింగ్ టోన్ ఏంటో తెలుసా? ఆ ఫోన్ రింగ్ టోన్ డిజ్జినక అనేదో సినిమా పాట వస్తుంది. సేవకుని దగ్గర, దేవుని దగ్గర ఏం దాచిపెడతావు నువ్వు? ఆ దేవుణ్ణే దాచిపెట్టే అంత సీన్ ఉందా నీకు? ఏంది శామ్యూల్ అన్న? అదేదో చిన్న పాట పాస్టర్ గారు, మరి తెలివి మనకి మానేసి దాన్ని మార్చేసి అని చెప్పా. 2 రోజుల క్రితం సేవకుడితో ఏం చెప్పాడు అంటే, ఆయన గురించి చెప్తున్నానంటే ఆయన నా పిల్లోడు కాబట్టి చెప్తున్నా, మనం ఏంటంటున్నా, ఎన్నిసార్లు దేవుని సేవకుని దగ్గరికి వచ్చి నేను బాగానే ఉంటా, నా కార్యాలు జరగట్లేదు, నా జీవితంలో ప్రార్థన చేస్తున్నా మేలు జరగట్లేదని ఏడుస్తున్నావు, సరే కదా, ఇప్పుడు దాని వెనక ఏదో దాచిపెట్టావు, అదేంటని అడుగుతున్నాడు దేవుడు నిన్ను. ఈరోజు 2 రోజుల క్రితం సేవకుని దగ్గర మాట్లాడిన మాటకి ఆ శుక్రవారం రోజులు దేవుడు టుంగని ఫోన్లో తెలియపరిచే, అట్లాగే అక్కడ ఫోన్ మోగింది సమూయేలు గారికి. సేవకుడు నిలబడి ఉన్నాడు, సౌలు ఏదైతే దాచిపెట్టాడో దానికి టంగని ఫోన్ మోగింది. ఏమంటున్నాడు? నేను అన్నా సమూయేలు ఏంది అన్న. అట్లాగే ప్రవక్త సౌలు అంటున్నాడు, మరైతే ఆ వెనక వినపడుతున్న స్వరాలేంటి అని అంటున్నాడు. అనగానే మనలాగే సౌలు గారు చాలా తెలివైనాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? అయ్యో బాబోయ్, నాకు తెలియదండి బాబు, ప్రజలందరూ నీకు బలి ఇవ్వటానికి మంచిగా కనపడినవన్నీ తీసుకొని వచ్చారండి అని చెప్తున్నాడు. ఎవరు? ప్రజలు. ఇప్పుడు మాట చెప్పనా, ఒక రాజ్యానికి నీ యుద్ధానికి వెళితే రాజు చెప్పింది జరుగుద్దా, ప్రజలు చెప్పింది జరిగిద్దా? రాజు ఏది తెమ్మంటే తేవాలి కదా, మరి దీన్నంతా ఎవరి మీద నెట్టేశాడు కదా. చాలాసార్లు మీరు తెలివి ఇదే చేస్తారు, ఏమన్నా అయితే మాకు తెలియదు పాస్టర్ గారు, మా పిల్లలండి బాబోయ్ నాకు తెలియదండి పాస్టర్ గారు. మీకు గమనించారు ఎప్పుడైనా? గత 2-3 నెలల నుంచి మీకు నేను ఫోన్లు చేయట్లే, ఎప్పుడైనా గమనించారా?
3 నెలల నుంచి నేను మీతో మాట్లాడట్లా, మీ ఫోన్లు కూడా ఎత్తట్లేదు, నేను మీతో ఫోన్ కూడా చేయట్లేదు. నేను గమనించారా మీరు? ఎందుకో చెప్పనా? చాలాసార్లు నేను మీకు ఫోన్ చేస్తే సినిమా పాటలు వస్తున్నాయి. ఏమవుతున్నాయి అక్క? మీరు చేసే పాపాలకు నేనెందుకు ప్రతిఫలం అనిపించాలా? మీ వల్ల నేనెందుకు సినిమా పాట వినాలా అని చెప్పి మానేసా. చాలామందికి చెప్పా, ఏందమ్మా సినిమా పాటలు వస్తున్నాయి మార్చుకోండి అమ్మా అని. ఎమ్మటిని చెప్పే మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు మాకు తెలియదండి, మా కొడుకు పెట్టాడండి, మా ఆయన పెట్టాడండి, మా అమ్మాయి పెట్టిందండి. హలో, నీకు మాట చెప్పనా? నీ చేతికి పెద్ద బబ్బు వచ్చింది, పెద్ద పుండు వచ్చింది అనుకో. పుండు రాగానే ఇట్ట పెట్టుకొని నాకు తెలియదండి, నా చేయికి వచ్చిందండి, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి బాబా అని చెప్పి ఇట్ట పెట్టుకొని తిరుగుతూ ఉంటావా? ఊరంతా తిరుగుతావా? ఇటు వచ్చిందండి నాకు తెలియదండి బాబు, ఇది ఇది ఎప్పుడు తగ్గిద్దో తెలియదండి, నాకు తెలియదండి, సంబంధం లేని తిరుగుతావా? ఏం చేస్తావు? ఇది ఎక్కడికి పోతో తగ్గుతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హాస్పిటల్లో కూర్చుంటావు, అవునా కదా? మరి దేవుణ్ణిలో ఏదైతే తప్పు ఉందో దాన్ని చూపెడతా ఉంటే, అమ్మో నాకు తెలియదు నా పిల్లోడు, అమ్మో నాకు తెలియదు నా కూతురు, అమ్మో నాకు తెలియదు మా భర్త అని చెప్పి ఆ పాపాన్ని నువ్వు దాచిపెడుతున్నావు అని అంటే, దాని ద్వారా నువ్వు ఎంత నష్టపోతావు నీకు తెలీదు. 3 నెలలుగా నీ సేవకుని స్వరం వెళ్ళలేకపోతున్నావు నువ్వు. 3 నెలలుగా నీ సేవకుడు నీకు ఫోన్ చేయలేకపోతున్నాడు. చూసా ఒకరోజు దేవునితో నిర్ణయం తీసుకున్నా, వీళ్ళ కోసం నేను ఎందుకు పాపం చేయాలి ప్రభా? వాళ్ళ సావని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా, అంతే. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. వాళ్ళ ఫోన్లకు ఫోన్ చేసి ఏదేదో సినిమా పాటలు, కొత్తగా వచ్చిన సినిమా పాటలు అన్నీ ఇళ్ళకే మోగుతూ ఉంటాయి. మరి అంత తొందరగా ఎట్టేళ్ళ ఫోన్లో కొత్తగా నాకు తెలియదు. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడమే మానేసే నేను. మనోళ్ళు యవనస్తులు చాక్లెట్ తిని పెడుతుంటారట. నువ్వు చాక్లెట్ తింటే జనాలకి ఎందుకు? నువ్వు డ్యాన్సులు అయితే జనాలకి ఎందుకు? ఈరోజు తల్లిదండ్రులు అడిగితే ఏం చెప్తారు తెలుసా? మీకు చాలా నవ్వులాటుకుంది ఈ మాటలో. తర్వాత జరిగే దీని పర్యవసానాలు మీకు తెలీదు. నీ పిల్లలు ఆ యూట్యూబ్లో ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకు తిరుగుతూ ఉంటే, నాకు తెలియదండి, అసలు నాకు ఏం తెలియదు పాస్టర్ గారు, వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారో, వాళ్ళు ఏది పెడుతున్నారో, సినిమా పాటలు పాడుతున్నారో తెలియదని అంటే, రేపొద్దున్న సాతానుడు తీసుకెళ్ళి అవ్వమ్మను తీసిన గోతులో నీ కుమారుని పడేస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డ పైకి రాడాడు. అప్పుడు ఏడ్చుకుంటా తల బాదుకుంటూ ఏడ్చిన ఉపయోగం ఉండదో. ఆ సమయంలో ఆదామవ్వలు దేవుని దగ్గర ఏడుస్తున్న ఉపయోగమే లేదు. ఈరోజు నీ పిల్లల గురించి, నీ యొక్క యవన బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, అయ్యో నాకు తెలియదు పాస్టర్ గారు, నాకు అంత తెలియదు, జ్ఞానం లేదు, వాళ్ళు ఫోన్లు ఏం చూస్తున్నారో నాకు తెలియదండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటావేమో. ఒక మాట చెప్పనా? నీ జీవితంలో నీవేదైతే తెలియదని వదిలేస్తున్నావో అదే రేపొద్దున నిన్ను చంపేయడానికి తీసుకొని వెళ్తుంది. ఆదాము అవ్వలు చనిపోవడానికి కారణము దేవుడు చెప్పింది చెయ్యకపోవటం. సౌలు అంటాడు, మరి వెనకొస్తుంది ఏంటి సౌలా అనగానే, అయ్యో అది నాకు తెలీదు, ఆ ప్రజలు తీసుకొని వచ్చారయ్యా, ఆ ప్రజలు తెచ్చారు, వాళ్ళు ఆ రాజుని తెచ్చారు, వాళ్ళు ఆ బలిష్టమైన తీసుకొని వచ్చి ఎవరికి తెచ్చారని చెప్తున్నాడో తెలుసా? నీకు బలిగా ఇవ్వడానికి తీసుకొని వచ్చారంట. అసలు ఎంత అబద్ధమైన మాట అది! దేవునికి బలిగా ఇవ్వటానికి దేవుడు వద్దన్నది తీసుకొని వచ్చారనంట. చాలామంది జీవితాల్లో దేవుడు వద్దన్న మార్గాల్లో వెళ్ళి డబ్బు సంపాదించి దేవుని మందిరంలో కానుకలు పట్టుకొస్తారు. దేవుడు వద్దన్న చేసి దాన్ని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఇచ్చి, నేను దేవుని మందిరంలో ఇచ్చా కాబట్టి దేవుడు నా పాపం తీసేస్తాడు అని అంటారు చాలామంది. ఈరోజు ఈ యొక్క దేవుడు దేవాలయాలకు వెళ్ళి వీళ్ళందరూ లక్షలు కానుకలు వేస్తారు. చూశారు మీరు ఎప్పుడైనా? బంగారాలు వేసేస్తారు, ఇవన్నీ వేసేస్తుంటారు. ఇవన్నీ ఆడ నుంచి వచ్చినాయి తెలుసా? వాడు ఎవరినో పొడిచి డబ్బులు తీసుకొని వస్తాడు, ఏదో రియల్ ఎస్టేట్లో అన్యాయంగా ఆ యొక్క భూములు కబ్జా చేసి తీసుకొని వస్తాడు. ఇట్లా అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా తీసుకొని చేడతాడు, వేసేసి పుణ్యం వచ్చేసింది నాకు, అన్నదానం చేసేస్తాడు, పుణ్యం వచ్చేసింది నాకు అంటాడు. ఇప్పుడు నీవు చేసిన పాపం పుణ్యం అవ్వాలనంటే నీ పాపములోది దేవునికి తెస్తే అవ్వదు, నీ పాపం మానేస్తే అవుద్ది. ఆమేన్. దేవుడు సౌలు ఏం చేస్తున్నాడనంటే, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని పట్టుకొని వచ్చి అందులోది దేవునికి బలిగా అర్పించాలనుకుంటున్నాడంట. అలా కొంచెం కిందకెళ్తే సమూయేలు అంటాడు, ఇదిగో సౌలా, నీవు దహన బలులు దేవుడు ఆనందపడడు, దేవుని ఆజ్ఞలు గైకొనటం కదా దేవుడు సంతోషించేది. దేవుడు దేనికి సంతోషిస్తాడంట? దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుడు సంతోషిస్తాడు. సౌలు ఏమనుకుంటున్నాడు? నేను దహన బలి అర్పగిస్తే నా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ సమయాన్ని అప్పగించు, సంతోషించడు. నీ డబ్బును దేవునికి సంతోషించడు. నీ జీవితంలో దేవుడు నీ కుటుంబాన్ని ఏది చేయొద్దంటున్నాడో అది చేయకుండా ఆపితేనే ఆశీర్వాదం నీకు. హల్లెలూయా. నీ కుమారులు నీ కుమార్తెలు ఏది చేయకుండా ఆపమంటున్నాడో అది ఆపితేనే సంతోషం నీకు. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంతోషించి నీకు ఆశీర్వాదం ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదైతే నిన్ను వద్దంటాడో అది చేసేసి, నాకు సంబంధం లేదండి బాబోయ్, అది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి పక్క వాళ్ళ మీద పెట్టేస్తాం మనం. ఒకరోజు మా నాన్నగారు చిన్నప్పుడు, నేను చాలా చిన్నప్పుడు, ఆయన ఏసన్న గారితో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవరితో?
ఏసన్న గారు వెనక తిరుగుతూ ఉండేవాడు. అందుకే మా నాన్న పేరు దేవర్ అని వచ్చింది. ఏసన్న గారితో కలిసి పరిచయం చేస్తూ ఉండేవాడు ఆయన. వెళ్ళేటప్పుడు ఒకరోజు మా నాన్నగారు అనంట ఆ ప్రాంతంలో ఒక ఆమె వచ్చిందంట. ఒక ఆమె వచ్చి బాబు ఇట్రా అందంట. ఏందమ్మా అనంటే మా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెడతావా అందంట. ఏమందంట? కుటుంబ ప్రార్థన పెట్టయ్యా అందంట. మా నాన్న అన్నాడంట అవునమ్మా సరే ప్రార్థన పెట్టడం మంచిదేగా పెడతాలేమ్మా అన్నాడనంట. అని 4-5 సార్లు అమ్మ అనగానే ఆమనందంట బాబు ఎట్రా ఏం పేరు నీ పేరా? దేవన్న. ఇదిగో బాబు మరే అమ్మ అని ఎందుకు పిలుస్తావు? నా పేరుందిగా అన్నదంట. ఏందమ్మా నీ పేరు అంటే కానీ సుగుణ అన్నదంట. సుగుణ అనగానే సుగుణమ్మ అన్నాడంట. ఏమన్నాడంట? అరే మళ్ళా అమ్మ అంటావు, సుగుణ ఆంటీ అని పిలువు నాన్న నన్ను ఏమన్నమంటుందంట ఆంటీ అనగానే సుగుణ ఆంటీ అన్నాడంట. అబ్బా అది ఎప్పుడైనా నన్ను అట్లాగే పిలువు నాన్న అని చెప్పి మా ఇంట్లో ప్రార్థన పెడతావా అందంట. పెడతానమ్మా అన్నాడనంట. ఇప్పుడు ఆమె అమ్మ అంటే నచ్చట్లేదు ఆమెకి, ఆంటీ అని చెప్పి అనిపించుకుంది. ఈయన అన్నాడంట సరేలే ఆంటీ అనబ్బా మురిసిపోతున్నాము ఆంటీ అనగానే. అమ్మ మళ్ళా ఇదిగో అమ్మ అంటావు ఆంటీ ఏమంటీ? అమ్మాయి సుగుణ ఎవరు ఉంటే క్షమించండి అమ్మ, మీ గురించి కాదు ఆమె గురించి. సుగుణ ఆంటీ అనగానే వెనకోడు అన్న అమ్మగారు మంచి నీళ్ళు ఇస్తారా అంటే మళ్ళీ ఈడు కూడా అమ్మ అంటాడు. అందరూ నన్ను ఆంటీ అని పిలవాలందంట. సరేలే అమ్మ ఇప్పుడు ఏంది మా ఇంటి దగ్గర ప్రార్థన పెడతావా అందంట. సరే పద ఇప్పుడు రమ్మంటావు, రేపు ఆదివారం సాయంత్రం రా అనగానే మొత్తం తీసుకుని వెళ్ళి ఆమె దగ్గర నిలబడితే ఆమె అంటుందంట ఎక్కడమ్మా ప్రార్థన పెట్టాలా అని అడిగితే మామూలుగా నువ్వు కుటుంబ ప్రార్థన అంటే ఆడ పెట్టించుకుంటావు, నీ ఇంటి ముందు పెట్టించుకుంటావు, వెనక పెట్టించుకుంటావు, ఇంటి పైన పెట్టించుకుంటావు. ఈ వీళ్ళ మందరిని పట్టుకొని పోయి ఇట్రా అని చెప్పి తీసుకొని వెళ్ళి 1 బజార్ దాటింది, 2 బజార్లు దాటింది, 3 బజార్లు దాటింది, 4 బజార్లు దాటాక అనుకుంటున్నాడంట అమ్మ ఇవి ఇల్లు యాడా అనంటే పక్కనైనాయా పక్కనే అని అంటుందంట. ఇల్లు 6 బజార్లు దాటినాక ఇదిగో మరే బాబు ఇదిగో ఎడబెట్టు అని చెప్పి 6 బజార్లు దాటి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ప్రార్థన పెట్టందంట. వీళ్ళకి అర్థం కాల. సరే ఇక్కడ ఇల్లు ఉందేమోలే అని మైక్ సిస్టర్లు అన్నీ తీసి ఏం చేస్తున్నారు బిగించుకుంటున్నారు, లైట్లు పెడుతున్నారు, అన్నీ బిగించేసుకుంటా ఉంటే కొంతసేపు ఆగాకి వచ్చి అంటుందంట బాబు ఆంటీ గారు చెప్పండి అనగానే మరే కాఫీ తాగుతారా అనిందంట. అమ్మ బాబోయ్ కష్టపడన్నాం తాగుతామండి అన్నారనంట. సరే మరైతే రండి నాతో పాటు నీ బ్యాచ్ వేసుకొని రా అన్నంట. ఏందంట వెనక బ్యాచ్, ఆ బ్యాచ్ని పట్టకరా అందంట. అరే బ్యాచ్ రండిరా అన్నాడంట ఆయన. రే బ్యాచ్ అంతా రండి అని చెప్పి పాస్టర్ గారు ఆ బ్యాచ్ అంతా కలిసి ఆ వెనక వెళ్తుంటే వీళ్ళు అనుకున్నారు ప్రార్థన పెట్టే పక్కన ఉంటుంది ఇల్లు అనుకున్నారు. రా అని చెప్పి తీసుకెళ్తుంది. 1 బజార్ దాటారు ఇల్లు రాట్లా, 2 బజార్లు దాటారు ఇల్లు రాట్లా, 3 బజార్లు ఇల్లు రాట్లా, 4, 5, 6 బజార్లు దాటాక ఒక ఇంట్లోకి వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్తే ఆయన చూసి అమ్మ 6 బజార్లు వెనక నీ ఇల్లుంటే ఏడు మమ్మల్ని ఎందుకు ప్రార్థన పెట్టిస్తున్నావు అనంటే అదంతేలే బాబు నీకు తెలియదులే అని చెప్పి సరే రెండు లోపలికి రెండు కూర్చోబెట్టగానే ఆడ వెళ్ళగానే పెద్దగా టీవీ సౌండ్ వినపడుతుందంట. ఆడవుడో 6 కొడితే ఈడు బ్యా నరుతున్నాడంట. పిల్లలందరూ కలిసి టీవీలో ఏమో పాస్టర్ గారు వచ్చి టీవీ కట్టేండ్రా అని అనగానే వాడు గట్టి ఆడింటాడు ఆడు కట్టేండ్రా టీవీ కట్టేండ్రా అనగానే కట్టేయట్లేదు. చూశాడు ఈయన కోపం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి మీ అమ్మ చెప్పిన మాట వినరా, పాస్టర్ గారు వచ్చినా సరే టీవీ కట్టేరేంద్రా, అమ్మ మాట కూడా గౌరవం లేదురా అంటే ఆ బొడ్డోడు పిల్లలు మంచి దైవ స్వరూపులు కదా వాళ్ళు వేసి అంటాడు ఇదిగో పాస్టర్ గారు నీకేం తెలుసు అసలు టీవీ పెట్టిందే మా అమ్మ అయితే, మా అమ్మే టీవీ పెట్టి ఒరే ఎంత కొట్టారు నాకు చెప్పురా, 6 కొడితే నాకు చెప్పురా అని చెప్పి 4 కొడితే నాకు చెప్పురా అని మమ్మల్ని లెక్కేసుకోమని చెబుతుంటే ఆమె వచ్చి మీ ముందు ఆపమాటందులండే అని అన్నాడంట. సరే లోపలికి వెళ్ళారు, కాఫీ ఇటానికి కూర్చోబెట్టింది, టీ తీసుకొస్తానయ్యా అని చెప్పి అనగానే ఇట్ట పాస్టర్ గారు కూర్చొని ఇట్ట తలపైకి ఎత్తాడంట. ఇట్ట తలపైకి ఎత్తగానే పాస్టర్ గారికి ఏం అర్థం కాల. ఒరే నేను ఇంటికి వచ్చానా మంగళ షాపుకి వచ్చానా? మంగళ షాపుకి ఎప్పుడైనా వెళ్తే ఆ గోడల ముందు ఆ యొక్క అద్దాల ముందు సినిమా హీరోయిన్ల ఫోటోలు ఆ యొక్క హీరోల ఫోటోలు ఇట్ట అంటించి ఉంటాయి కదా. ఈ పాస్టర్ గారు ఇట్ట తలెత్తగానే ఆమె ఇంటి అద్దం ముందు ఆ గోడల ముందంట మొత్తం సినిమా హీరోల ఫోటోలు చండాలమైన ఫోటోలు అన్నీ పెట్టుంటే పాస్టర్ గారు ఇట్ట చూసారే నేను పొరపాటున ఏదైనా మంగళ షాపుకి వచ్చానా ఏదైనా ఇంటికి వచ్చానా అని చెప్పి అర్థం కాక ఇట్లా తలదించుకొని ఇట్లా చూస్తూ ఉన్నాడంట. చూడగానే ఆమె టీ తీసుకుని వస్తే అడిగాడంట, అమ్మ ఇల్లు కదా దేవుడి మందిరానికి వెళ్ళేదానివిగా అవి ఏందమ్మా అవి ఏంటి తల్లి అని అంటే ఆమె అంటుందంట అదిగో చెప్తానే ఉన్నా పాస్టర్ గారు ఈ పిల్లలకే ఒరే అట్ట పెట్టకండ్రా ఆ సినిమా అంటించకండ్రా మనం ప్రార్థనకి వెళ్తాంరా అని చెప్తానే ఉన్నా పాస్టర్ గారు వీళ్ళు వినట్లేదండి, ఈయన యమన బిడ్డలు వినట్లేదు వీళ్ళు అంటిస్తున్నారన్నా అందంట. మనోళ్ళు మామూలు కాదు కదా, పక్కనోళ్ళు వచ్చి ఇట్లా నిలబడి ఏందమ్మా ఏం చెబుతున్నా పాస్టర్ గారికి అని అంటే పాస్టర్ గారు
నాకు తెలియదు అంటుందా మా అమ్మ అన్నాడు. అవును నాకు తెలియదు అంటుందంటే, అసలు ఆ స్టిక్కర్ అంటకపోతే బంక్ ఇచ్చిందే మా అమ్మ. ఒరే ఇది అంటించండిరా, గట్టిగా అంటించండిరా ఓడకుండా అని బంక వెళ్ళి ఆ యాప చెట్టు దగ్గరికి వెళ్ళి గీకి 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 తెచ్చిచ్చింది సార్. ఇప్పుడు మీకేమో నాకేం తెలీదు, మా పిల్లల్ని మా మీద దోస్తుంది సార్. మా అమ్మ మాట నమ్మకండి అయ్యా అని చెప్పి చెబితే వాళ్ళకి అర్థం కాక ఆ రోజు ముందు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తుకుంటా అల్లులు స్థుతి మేము పాడబడి వాక్యం చెప్పి వచ్చేసారంట. ఇప్పుడు ఏమో 6 బజార్లో అవకడ ఎందుకు పెట్టించుకుందంటావు? 6 బజార్లో అవకడ ఎందుకో చెప్పనా? ఆమె కుటుంబంలోనే ఆమెకు సాక్ష్యం లేదు. సేవకుడు అడుగుతూ ఉంటే ప్రతిదీ పక్కనోడి మీద నెట్టేయడం, ప్రతిదీ తన పిల్లల మీద నెట్టేయడం. దేవుడు నీలో ఒక తప్పు చూపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో ఒక ముళ్ళు చూపిస్తాడు ఆయన. ఆ ముళ్ళుకు అర్థం నిన్ను గుచ్చటానికి కాదు. ఆ ముళ్ళుకు అర్థం ఏంటో తెలుసా? అమ్మా నీలో ఒక ముళ్ళు ఉందే, ఆ ముళ్ళు నిన్ను గుచ్చుకుంటే నొప్పేస్తుంది. ఆ ముళ్ళు నేను చూపిస్తుంది ఎందుకంటే నీలో ఉన్న ముళ్ళు నేను తీయటానికి అంటాడు ఆయన. హల్లెలూయా. దేవుడు సంఘములో నీ పాపం గురించి మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు నన్ను గుచ్చుతున్నాడు మాటలతో, నా గురించే చెబుతున్నాడు అనుకుంటున్నావా? నీ జీవితంలో సౌలాత్మ బట్టి తిరుగుతున్నావా అని అర్థం. నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో ఒక ముళ్ళును చూపిస్తున్నాడు అని అంటే దేవుని ఎదుట మోకరించి, అయ్యా నాలో ఉన్న తప్పును చూపించావా, దాన్ని నేను తీసేసుకోలేకపోతున్నా, నీవు తీయగలవని చెప్పి నీ జీవితాన్ని దేవునికి అప్పగించిన రోజున నిన్ను గొచ్చటానికి సిద్ధముగా ముళ్ళును తీసివేసి నీ గాయము కట్టువాడైన. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో సౌలు వెళ్తా ఉంటే సౌలుకున్న ముళ్ళు చూపించాడైనా, సౌలా నువ్వు చేసేదేంటి సౌలా? ఎంత పెద్ద పాపం రా, తీసుకెళ్ళిపోయి అన్యం పుణ్యం తెలియని ఆ ప్రజల మీద వేసేస్తున్నావు నువ్వు చేసిన పాపానికి అని చెప్పి సౌలు మాట్లాడగానే ఆయన అంటాడు, నేను బలి అర్పించాం అనుకున్నా, బలిగా అర్పిద్దామని తీసుకొని వచ్చాను అని అనగానే, నీ బలి ఎవడికి కావాలా, నీ బలి నాకొద్దు అని చెప్పి ఆ ప్రాంతం నుంచి సమూయేలు వెళ్ళిపోవడానికి సిద్ధపడిన తర్వాత బతిమాలుకుంటా ఉంటాడు ఆయన. దేవుణ్ణి బతిమాలటానికి నాతో పాటు రా, దేవుని మందిరానికి రా, నా పక్షాన ప్రార్థించడానికి రా అంటే ఒక ప్రవక్త అతన్ని అభిషేకించిన సేవకుడు అంటాడేంటో తెలుసా? నీతో నేను రానంటే రానంటాడు ఆయన. నిన్ను కాపాడడానికి నేను రానంటాడు. రాని చివరికి ఏమైందో చెప్పనా? దేవుడు సమూయేలుతో అంటాడు, సమూయేలా ఓ పని చేయి. ఏందయ్యా? ఆ సౌలును విడిచిపెట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అని ఎప్పుడు దాకా వెళ్ళిపోమన్నాడు తెలుసా? సౌలు బతికిన దినములన్నిట సమూయేలు సౌలు ఎంట కాలు మోపలేదంట. చదువుతారా మాట? చదవండి ఒకసారి. 35వ అధ్యాయం 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింపక వెళ్ళలేదు. చూడండి, సౌలు బ్రతికిన దినములన్నిట ఏం జరిగిందంట? చివరికి దేవుడు విడిచిపెట్టేశాడంట. ఎట్లాగో తెలుసా? సమూయేలు ఎట్రా విడిచిపెట్టేసేయండి, వాడి కుటుంబాన్ని విడిచిపెట్టి, వాడు ఎట్టపోతే వదిలేయి. దేవుడు సమూయేలుకి ఆజ్ఞాపించి కుటుంబాన్ని విడిచిపెట్టేమన్నాడంట. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటావు? అసలు ఎందుకు జరిగి ఉంటుంది? దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయటం వల్ల కదా. ఇప్పుడు సౌలుకి ఆ బలమైనవన్నీ తెచ్చుకునేటప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు సౌలుకి, కానీ చెయ్యొద్దన్న దేవునికి తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. అందుకు నీ భవిష్యత్తులో నష్టపోకుండా ఉండటానికి నిన్ను ఇది చెయ్యొద్దంటాడు. ఏ యోగ్యతలోనికి రాజు స్థానం ఇచ్చే ఆ రాజు స్థానం నుంచి ఇది చేస్తే కోల్పోతాడని దేవునికి తెలుసు, సౌలుకు తెలీదు. సౌలా నీవు రాజ్యస్థానాన్ని కోల్పోతావు, నష్టపోతావు, అందుకు ఇది చేయొద్దని దేవుడు చెప్తే, ఎబ్బే లేదండి ఇది బలంగా ఉంది, రాజు మనకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆండు బట్టకొచ్చి సౌలు రాజ్యమునకు రాజైన స్థానాన్ని కోల్పోయాడు. నష్టపడలేదా? భవిష్యత్తులో నష్టపోతాడని కదా దేవుడు చెప్పాడు. ఇప్పుడు నష్టపోయాడు కదా. రెండో విషయం ఏంటో చెప్పనా? సౌలు ఎట్లాంటి చావు చచ్చాడు తెలుసా? సౌలు ఎలా చచ్చిపోయాడు? ఒకనాడు ఆ యొక్క ఐగుప్తు ప్రజలందరూ కూడా మనోడిని వేసేయడానికి వచ్చేస్తూ ఉంటే, ఐగుప్తులందరూ అలా మిడతల దండు వల్ల చంపేయడానికి వస్తూ ఉంటే, యుద్ధం జరుగుతూ ఉంటే సౌలు పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా సగం దూరం వెళ్ళాక అర్థమైపోయింది, ఇక నేను పరిగెత్తలేను నేను అని చెప్పి పక్కన భటుడిని పిలిచారే నన్ను చంపేసాయి అని అంటున్నాడంట. ఎవరిని? పక్కనున్న సేవకుడిని. ఈ కత్తి తీసుకొని నన్ను చంపేయి అని చెప్పి అనగానే వీడు భయపడిపోయి, అయ్యో రాజా నేను నిన్ను చంపనయ్యా అని చెప్పి వాడంతటా ఆడు పొడుచుకున్న ఆడు చచ్చిపోయాడు సౌలు ముందు. చచ్చిపోగానే సౌలుకి ఏమర్థం కాల, ఇప్పుడు నేను చనిపోవాలి. ఎందుకయ్యా నన్ను చంపమంటున్నావు నువ్వు అనగానే సౌలు అంటాడు, ఆ సున్నతి లేని వాడి చేతిలో నేను చచ్చిపోను, నేను అభిషేకించబడిన వాడిని, దేవుని చేత పిలువబడిన వాడిని, ఆ సున్నతి లేని వాడి చేతిలో నేను చావను, అందుకే నువ్వు నన్ను చంపు అనగానే వాడు భయపడిపోయి ఆడినాడు, పొడుచుకొని చంపిపోయాడు. ఇప్పుడు తర్వాత సౌలుకి ఏం చేయాలి అర్థం కాక ఆ కత్తినే భూమిలో ఇలా పొడుచుకొని ఆ కత్తి మీద పడిపోయాడంట. ఎలా పడిపోయాడు?
తన కత్తి మీద తానే పడిపోయాడు. పడిపోయినా సరే చనిపోలా సౌలు. ఆ చివరి ప్రాణంతో బాధ భరించలేక కొట్టుకుంటా ఉంటే చూస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని పిలిచిట్రా, నేను ఈ బాధ భరించలేకపోతున్నా, ఈ కత్తి తీసుకొని నన్ను పొడిసేవా అని చెప్పి అనగానే ఆడు పొడిసేసాడు. సౌలు చచ్చిపోయాడు. ఎడారిలో దిక్కుమొక్కులని చచ్చిపోయాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయిపోయిన తర్వాత దావీదుకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? అసలు అభిషేకించబడిన వాడిని ఎవడు తాకాడు, సౌలుని ఎవడు చంపింది అని చెప్పి, ఎవడు చంపాడో తీసుకురండి అని చెప్పి ఆ ప్రాంతంలో దండోర వేయగానే ఒకడు వచ్చి ఏందే అనగానే, ఎట్లా చచ్చిపోయాడు నీకు తెలుసా అనగానే, తెలుసయ్యా. ఎట్లా చచ్చిపోయాడు అని అనగానే, సౌలు వెళ్ళేటప్పుడు నన్ను పిలిచాడయ్యా, పొడువు అన్నాడయ్యా, పొడిచాను, చచ్చిపోయాడయ్యా అని అనగానే దాని తర్వాత దావీదు మాట అడుగుతాడు, అసలు నువ్వు ఎవడవరా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? అసలు నువ్వు ఎవరో అని అడుగుతాడు. చదువుతారు అన్నమాట. 2వ సమూయేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 13వ వచనం. తరువాత దావీదు, నీవెక్కడి నుంచి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడకు ఒకని కుమారుని అనెను. జాగ్రత్తగానండి. సౌలును చంపింది ఎవరు? అమాలేకీయుడు. దేవుడు ఎవరిని నాశనం చేయమన్నాడు? అమాలేకీయులందరిని నాశనం చేయమని చెప్తే, అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని సగం మందిని చంపి సగం మందిని చంపకుండా వచ్చాడు కదా. దేవుడు సౌలుని అమాలేకీయుల్ని ఎందుకు చంపమని చెప్పాడు తెలుసా? ఒరే సౌలా, నీవు ఈరోజు చంపకపోతే రేపు పొద్దున వీళ్ళు చంపుతారు నిన్ను అని దేవుడు భవిష్యత్తులో ఉన్నవాడు ఆలోచించి చెప్తే, నాకు ఇది మంచిగా ఉందని చెప్పి సౌలు చంపకుండా రావటం వలన ఏ దేన్నైతే విడిచిపెట్టి వచ్చాడో, ఏ దేవుడు చెప్పిందైతే చేయకుండా వచ్చాడో, అదే సౌలుని చంపేటట్లు మార్చబడింది. అమాలేకీయుల్ని చంపమంటే అమాలేకీయుల్ని చంపకుండా వచ్చినందు చేత అదే అమాలేకీయుడు చేతిలో సౌలు కుక్క చావు చచ్చాడు. ఈరోజు సౌలు చావటానికి కారణం ఏంటి? దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేయకపోవటం వల్ల, దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టకపోవడం వల్ల. దేవుడు ఎందుకు నిన్ను కొన్ని చేయొద్దంటాడనంటే, నీవు ఏదైతే నీకు మంచిగా కనపడిందని చేసుకుంటా పోతావో, ఆ నీవు ఈరోజు మంచిగా కనపడే దాని చేతిలో నువ్వు చస్తావు. ఈరోజు మందు తాగేవాడికి చెప్పు నువ్వు, ఒరే మందు తాగమాకరా, మందు తాగొద్దురా అనగానే వాడు ఒక 10 సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో చేరుతాడు. చేరి కిడ్నీలు పోయాయి, మొత్తం ఊపిరితిత్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. హాస్పిటల్లో చేరి కొన ఊపిరితో ఉన్నప్పుడు అంటాడు, పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను మందు తాకుండా ఉంటే బాగుండేదమ్మాయి, నువ్వు చెప్పినప్పుడు మారినా బాగుండేదమ్మాయి అని అంటాడు. ఆ ఐసీలో 2 గంటల చచ్చిపోతాడన్నప్పుడు ఆడికి గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ఒకనాడు నేను విడిచిపెట్టమని నాకు సేవకుడు చెప్పింది విడిచిపెట్టకపోవడం వల్ల ఇప్పుడు ఆ తాగుడి నన్ను చంపేస్తుంది. ఇప్పుడు ఆ ధూమపానమే, ఇప్పుడు నేను ఆ సిగరెట్లు తాగొద్దని చెప్తే తాగటం వల్ల ఆ సిగరెట్లు తాగి 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 తన లంగ్స్ పాడైపోయి ఏమి చంపిందండి? ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అదే కదా. ఏదైతే తాగొద్దన్నాడో ఆ తాగుడు వల్లే కదా. ఏదైతే సిగరెట్లు తాగొద్దన్నాడో అదే కదా. దేవుని మందనానికి రండిరా బాబు అన్నాడంటే ఆ మాట ఈ మాట చెప్పి దాటవేస్తారు. ఆ మాట ఈ మాట దాటవేసి రేపు దేవుని యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు దేవుడు సంఘం ఎత్తుకుని వెళితే ఈ పక్కన కింద ఉన్నాడు బికార ముఖం వేసుకునేట్టు చూస్తూ ఉంటే దేవుడు ఏమంటాడు? నిన్ను ఏదైతే చెయ్యమన్నానో అది చేయలేదు కనుక ఈరోజు నరకంలో పడి చచ్చిపోతావు నువ్వు అంటాడు. ఇప్పుడు